ఇవాళ మన బెంటో సిరీస్ లో డే 97 ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ జిమ్ కి వెళ్తున్నా. ఎందుకో లోవర్ బ్యాక్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు రిస్క్ అని చెప్పి బాక్సింగ్ కి జిమ్ కి రెస్ట్ ఇచ్చా. ఫైనల్ ఇవాళ నుంచి వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. మంచి గ్యాప్ తర్వాత జిమ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, సో ఇవాళ మన ప్రీ వర్కౌట్ కొత్త ఫ్లేవర్ ట్రై చేద్దాం. ఇది కొత్తది ఇవాళ ఓపెన్ చేసిన. ఇంకో మంచి ఓ స్కూప్ వేసుకొని ఫ్లేవర్ మంచి ట్యాంగీ ఉండే ఇక వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, మనం ఎప్పటిలాగా 6 days వర్కౌట్ చేయట్లేదు, ఓన్లీ 3 days చేయబోతున్నాం కదా జిమ్ లో. సో 6 days వర్కౌట్ ని 3 days కి ఎట్లా కన్వర్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. నేను బాగా రీసెర్చ్ చేసినాక 3 days కి ఫుల్ బాడీ వర్కౌట్ స్ప్లిట్ బెస్ట్ అని తెలిసింది. సో ఇవాళ అది ట్రై చేస్తూ కూర్చున్నా. మన రెగ్యులర్ వర్కౌట్ కన్నా ఫుల్ బాడీ స్ప్లిట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 1 week ట్రై చేసి చూడాలి సెట్ అవుతుందో లేదో. ఇంకా వర్కౌట్ ఫినిష్ అయిపోయినాక స్విమ్మింగ్ కి నాకు ఫ్రీ ట్రయల్ సెషన్ ఉండే, సో అది బుక్ చేసుకుని జిమ్ నుంచి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయినా. ఇంకా పూల్లో దిగే ముందు మంచిగా షవర్ చేసుకుని పూల్లో దుంకేసిన. ఇవాళ నా స్విమ్మింగ్ స్కిల్స్ అన్ని చూపిస్తా మీకు. నాకు అన్నిటికన్నా అండర్ వాటర్ స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు కంటిన్యూస్ గా 3 minutes అండర్ వాటర్ స్విమ్ చేస్తుండే నేను. ఇప్పుడు కూడా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు బాడీ మీద కంట్రోల్ బానే ఉంది, కానీ అప్పుడప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఉల్టా పల్టా అవుతున్నా. చేస్తున్నప్పుడు ముక్కులంతా నీళ్ళు పోయినాయి. ఇంకా ప్రశాంతంగా స్విమ్ చేస్తూ నేను చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకునే ట్రిక్స్ అన్ని ట్రై చేస్తూ బాగా రిలాక్స్ అయినా. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ అండర్ వాటర్ లో ఉండే టైం పెంచుకుంటూ పోయినా. ఇంకా కంటిన్యూస్ గా స్విమ్ చేస్తూ మధ్య మధ్యలో అలా పడుకొని బ్రేక్ తీసుకుంటూ మన స్విమ్మింగ్ సెషన్ ని ఫినిష్ చేసేసినాం. మంచిగా జిమ్ కార్డియో 2 అయినాయి ఇవాళ. ఇంకా మంచిగా అక్కడే స్నానం చేసుకుని హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంకా ప్రశాంతంగా ఇంటికి రీచ్ అయ్యి మంచిగా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసుకుంటా డిన్నర్ చేసి పడుకునేసిన. గుడ్ నైట్.